సాడిస్ట్ ఎమ్మెల్యే తయారైండు. పండుగలు వచ్చినాయంటే దీపావళి వచ్చింది, దసరా వచ్చిందంటే అద్దె కూలగొట్టాలి, మొహరం వచ్చింది, రంజాన్ వస్తుందంటే ఇంటికి కూలగొట్టాలి. ఎక్కడైనా పండుగలు వచ్చినాయి వాళ్ళకి 4 పైసలు వస్తాయి గరీబ్ కంటే కూలగొట్టుడే ఆయన కార్యక్రమం పెట్టుకున్నాడు. 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు తేలాలు వేసుకున్నారు. గతంలో ఆ వైభవ్ షాపింగ్ కాల్ కాడ అక్కడ కూలగొట్టారు. మీకు ఆల్టర్నేట్ చూపిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. ఏమైంది? సంవత్సరం దాటిపోయింది. వాళ్ళ ఎవ్వరి కనీసం ఆధారం చూపించడం కాదు కదా, మాట కూడా వింటలేడు, మనిషే కనిపించలేడు. మొత్తం వాళ్ళు ఇలా ఆ రోజు ఎంత బాధపడ్డారు, ఇలా మళ్ళీ వీళ్ళు బాధపడతారు. ఇది స్కూల్ టైం, ఇదంతా తెలుసు. ఇదంతా సీజనల్ మార్కెట్. ఇది అంటే స్కూల్స్ ఉంటే బ్యాగ్స్ అమ్ముతారు, చలికాలంలో అయితే షట్టర్లు అమ్ముతారు, వేరే టైంలో అయితే ఏదైనా బొమ్మలో ఇంకోటో అమ్ముతూ ఉంటారు. అట్లాంటిది స్కూల్ టైము ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు అప్పు తీసుకొచ్చి వీళ్ళు ఇలా బ్యాగులు పెట్టుకుంటే అంటే వీళ్ళకి ఎక్కడ ఇంకొక నెల అవుతాయి, వీళ్ళకి లాభాలు వస్తాయి. ఆ సామాన్ అంతా పోతుంది, పెట్టిన 4 లక్షలు ఒక 50,000 60,000 మిగులుతాయి. సాడిస్ట్ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఇంకా 4 రోజులు ఆగితే వాళ్ళకి లాభం వస్తుంది. ఇప్పుడు గులగొట్టాలి, వాళ్ళు ఏడవాలి. గరీబోళ్ళు ఏడితేనే ఎమ్మెల్యేకి సంతోషం ఉంటుంది. అంత సాడిస్ట్ ఎమ్మెల్యే దొరికిండు. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. గతంలో దివాకర్ రావు గారు ఆ రైల్వే స్టేషన్లో ఉన్న 170 షాపులు తీసేస్తా అన్నారు. వాళ్ళ తరఫున కొట్లాడి ఇవాళ పాప చిన్న వ్యాపారం వాళ్ళందరూ కూడా రూపాయి కిరాయి లేదు, వాళ్ళందరి షాపులు కాపాడినారు. ఇవాళ మీరు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. దివాకర్ 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఒక్క షాపు ఒక్క రేకు ముట్టలే. ఇలా ఇంత అధ్వానం చేస్తాడు. సామాన్ తీసుకున్నామంటే కూడా సమయం ఇవ్వలే, ఆధార్ కార్డు తీసుకోలే, పాన్ కార్డు తీసుకోలే, మొత్తం అలానే పోయినాయి. ఏ పాపం చేసిండు వీళ్ళు ప్రేమ్ సాగరం అని పాపం అనడే వీళ్ళకి శాపం అయిపోయింది. ఏదో చీర ఇచ్చిండు కదా అని ఓటెత్తే ఆ చీర వేసుతో ఇలా ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ చీర అందుకే ఇచ్చినట్టున్నాడు. నేను భవిష్యత్తులో గెలిస్తే అందరిని ఉరి వేసుకునే సందర్భాలు తీసుకొస్తా, ఈ షాపులు గులగొడతా అనే ఒక ఇండికేషన్కి ఆ చీర ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అన్నం తినేటోడు ఒకటి పని చేయడు. నేను ఇలా కలెక్టర్ గారిని మన మున్సిపల్ అధికారిని కోరుతున్నా, ఇమీడియట్గా వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. సపరేట్ మీటింగ్ పెట్టి ఇక్కడ మా సత్తర్ భాయ్ ఉన్నారు, లక్ష్మణ్ భాయ్ ఉన్నారు, మా కార్పొరేటర్ కూడా డిమాండ్ చేస్తారు. రేపు ఆఫీస్లో కూడా మీటింగ్లో కూడా గవర్నమెంట్ పైసలతోనే వీళ్ళకి షెడ్ వేయించాలి. ఒక్కొక్కటి 56,000 అవుతుంది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పైసలతో షెడ్ వేయించాలి. వేరే ఎక్కడ పెట్టుకోవాలో స్థలం కూడా చూపించాలి. మనిషి అన్నట్టు చేస్తే బాగుండే. వేరే కాడ చూపించి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అమ్ముకున్నట్టు వీళ్ళు స్వచ్ఛందంగా పోతుండే. ఇంత రాజాంతరం ఇంత దుర్మార్గం జరగకపోతుండే. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి టైలర్లు అయితే వీళ్ళు తీసేసిండో వీళ్ళందరికీ మేము అండగా ఉంటాం. కానీ మేము భవిష్యత్తులో చేయగలిగే పని ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేరని అడుగుతున్నాం. అండగా ఉండాలి, వీళ్ళకు వేరే ఆధారం చూపించాలి. వీళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. లేదా ఎమ్మెల్యే దోసుకున్న 500 కోట్లు బయటికి తీసి వీళ్ళకు మళ్ళీ షెడ్లు వేయించవలసిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉన్నది. నువ్వేమో 500 కోట్లు సంపాదిస్తావు, వీళ్ళేమో 50,000 కూడా సంపాదించుకోవాలి. ఇంత దుర్మార్గం ఉంది. ఖచ్చితంగా ఖబర్దార్. ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడగొట్టాలని చూస్తాను. అందరినీ ఏడిపిస్తున్నావు. నువ్వు గెలిచిన తర్వాత ఎవరు సంతోషంగా లేడు. నీ సొంత కార్యకర్తల దగ్గర కూడా పైసలు తీసుకొని టికెట్ ఇచ్చినావు. ప్రజలను ఏడిపిస్తున్నావు. ఏ పండుగ వస్తే ఆ పండుగ వస్తుంది. పండుగ వస్తానంటే భయం అవుతుంది. మంచిగా పండుగ వస్తుందంటే కొనుగోవడానికి నేను సిద్ధంగా అవుతాను. ఇక పోలీసు వాళ్ళు నటం పెడతాడు. పోలీసు వాళ్ళు ఇలా ఎక్కడన్నా దొంగతనం చేస్తే అక్కడికి పోతలేరు, ఎవడన్నా కొడితే వాడిని పట్టుకుంటలేరు. కానీ కులగొట్టడంటే మాత్రం ఎమ్మెల్యే మొత్తం వచ్చి ఇక్కడ నిలబెడతాను. సిగ్గుండాలి. ఇవాళ అధికారులు కూడా ఇట్లాంటి దుర్మార్గం దగ్గర పనిచేయడం మీ శాపమని ప్రజలందరూ కూడా భావిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మంచిగా, లేకపోతే మీకు కూడా పాపం జరుగుతుంది. వీళ్ళందరి కన్నీళ్ళు, వీళ్ళందరి రోదన మీకు కూడా దాంట్లో పాపం ఉంటుంది. దయచేసి నేను చెప్తున్న అధికారులకు కూడా అతి ఉత్సాహం వద్దు. కొంచెం మీరు సహకరించిన ఆయన సైకో అయినా మీరు కనుక సహకరించిన సామాను పోకపోతుండే, ఆ రేకులను పక్కకు పెట్టుకుంటుండే, అందులో సామాన్ పక్కకు పెట్టుకుంటుండే. ఈ అబద్ధాలు ఆడమంటే మేము 10 రోజుల నుంచి చెప్పినాం, 12 రోజుల నుంచి చెప్పినాం. ఏం చెప్పిన 4 రోజుల నుంచి 10 రోజుల నుంచి మీరు చదువు వస్తే సరిపోదు, జాబ్ సెలెక్ట్ అయితే సరిపోదు, చైర్లో కూర్చుంటే సరిపోరు. వీళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడ చూపించారు? పలాని కాడ మేము ఆల్టర్నేట్ చూపించిన వాళ్ళు ఓలే అని అంటుండ్రు. అధికార వాళ్ళన్నా అంటారు, ఆ మాట అంటలేరు. చూపించలే. వీళ్ళు ఎక్కడ గంగల ఓని ఏం చేస్తావు? ఇక్కడ ఏం బిల్డింగ్లు కడతావు? ఏం రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తావు? ఉన్నాయన్నీ గులగొట్టావు. మేము సర్కిల్ కట్టాం, సర్కిల్ గులగొట్టినావు, బిల్డింగ్లు గులగొట్టినావు. ఉన్నాయన్నీ గులగొడుతున్నావు, మొత్తం గులగొట్టుకుంటూ పోతున్నావు. అభివృద్ధి అంటారు. సిగ్గుండాలి. మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పైసలతోన ఎమ్మెల్యే దోసుకున్న ప్రేమ్ సాగర్ దోసుకున్న 500 కోట్లకి వెళ్ళి వీళ్ళకందరికీ కూడా రేకుల షెడ్ కట్టియాలి. వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. వీళ్ళకు మళ్ళీ అది కూడా జాగా చూపించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత. నీకు ఓటేసిండ్రు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏమన్నారు? మాకు ఓటైపోతే మీకు గులగొడతామన్నారు.
భయపడి మీరు వాళ్ళకి ఓటేసారు. మాకు ఓటు వేయకుండా మేము మీ దగ్గరికి వస్తాను. ఓటు వేయించుకున్నోడేమో లోపల కూర్చుంటాను, భయపడి లోపల కూర్చుంటాను. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, వీళ్ళు ఆదుకోకపోతే భవిష్యత్తుతో దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి వస్తుంది.